టైమ్ సెన్స్ అనేటువంటి టాపిక్ని ఎందుకు మాట్లాడుతున్నామనంటే 2014-15 టైంలో నేను ఒక స్కూల్కి మా తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళేటువంటి సందర్భంలో ఏమైంది అని అంటే ఆ స్కూల్ యాన్యువల్ డేకి సంబంధించినటువంటి ఫంక్షన్ అవుతుంది. దాంట్లో ఒక చీఫ్ గెస్ట్ని వీళ్ళు ఇన్వైట్ చేశారు స్కూల్ నుంచి ఇన్వైట్ చేస్తే నేను అక్కడికి వెళ్ళాను. ఆ గెస్ట్ కూడా వచ్చారు. గెస్ట్ కూడా ఆల్మోస్ట్ 5:45 అంటే 6 PM అని వాళ్ళు వేస్తే ఆల్రెడీ 5:45కే స్కూల్కి వచ్చాడు. ఎందుకంటే 6కి స్టార్ట్ అవుతుందని చెప్పేసి వచ్చే టైంకి ఏమవుతుందంటే ఇంకా స్కూల్లో మేనేజ్మెంట్ ఏం చేస్తా ఉన్నారు, లైట్లు తేవడం, ఎల్ఈడీ పెట్టడము, దాంతోపాటుగా అక్కడ చైర్స్ అరేంజ్ చేయడం ఇదంతా జరుగుతూ ఉంది. అండ్ అదేంటి సార్ ఏంటి ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పేసి ఆ గెస్ట్ అడుగుతారు. లేదు సార్ మనకు ఆల్రెడీ తెలుసు కదా మీకు ప్రోగ్రామ్స్ అంటేనే లేట్ అవుతాయని చెప్పేసి ఆ స్కూల్ వాళ్ళు అంటారు. అండ్ సార్ మీరు వచ్చి క్యాబిన్లో కూర్చోండి అని అంటే నేను కూర్చోను ఇక్కడే కూర్చుంటా అని చెప్పేసి అక్కడ ఆయన అక్కడ ఏదైతే ఫస్ట్ రోలో ఉంటుందో ఆ ఫస్ట్ రోలోనే కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే స్కూల్ ప్రోగ్రామ్ అంతా కూడా 9:15కి స్టార్ట్ అవుతుంది, 11:30 వరకు క్లోజ్ అవుతుంది. అయిన తర్వాత ఏంటి సార్ అందుకు పిలిస్తే ఎందుకు రాలేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కూల్కి టైం సెన్స్ లేదు, మీకు ఒక టైం టేబుల్ లేదు. మీ స్కూల్లో మీరు ప్రేయర్ ఎన్ని గంటలకు చేస్తారు అని అంటే మార్నింగ్ 9:15 చేస్తామని. 9:15కి చేస్తా ఉన్నారు కదా, 9:15 నుంచి 9:20 మధ్యలో వచ్చిన పిల్లల్ని మీరు ప్రేయర్కి అలౌ చేస్తారంటే లేదు అంటారు. ఒకవేళ 9:30కి వచ్చిన వాళ్ళని స్కూల్కి అలౌ చేస్తారంటే లేదంటే ఖచ్చితంగా పేరెంట్స్ తీసుకొని వస్తేనే అలౌ చేస్తాం. మీరే ఒక టైం సెన్స్ టైం టేబుల్ పెట్టుకొని చేస్తున్నప్పుడు మీకు క్రమశిక్షణ అనేది మీకు ఒక టైం టేబుల్ అనేది లేదు. ఆ టైం టేబుల్ మీరు మెయింటైన్ చేసినప్పుడు పిల్లలకు పెట్టండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ 6 PMకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో 6 PMకి స్టార్ట్ అవుతుంది అంటే నేను 5:45కి వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ కాలేదు, 9:15కి అట్లా స్టార్ట్ చేశారు, అప్పటి వరకు స్టార్ట్ కాలేదు అంటే మీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సెన్స్ లేదు. టైం సెన్స్ లేనప్పుడు మీరు ఎందుకు ఈ టైమింగ్స్ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆ గెస్ట్ అంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే 2016-17 యాన్యువల్ డేకి సంబంధించిన దానికి మళ్ళీ అదే గెస్ట్ వస్తాడు. నేను కూడా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ కరెక్ట్ 5:45 అంటే 6కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. అప్పటికి స్కూల్లో ప్రోగ్రామ్ యాన్యువల్ డే స్టార్ట్ అయింది, కానీ పేరెంట్స్ మాత్రం ఎవరు రాలేదు. అసలు పేరెంట్స్ లేరు. పేరెంట్స్ ఒక 5-10 ఉన్నారు అండ్ గెస్ట్ వచ్చారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అంతా కూడా 9:15 కల్లా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 2018-19కి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే 2018-19కి వచ్చేటప్పటికి మళ్ళీ అదే గెస్ట్ వచ్చాడు. అండ్ దాని తర్వాత 450 మంది పిల్లలు ఉన్నారు, 450 మంది పేరెంట్స్ వచ్చారు అండ్ దాంతోపాటు అవుట్డోర్ నుంచి వచ్చే వాళ్ళందరూ వచ్చారు. కరెక్ట్ 5:45కి గెస్ట్ వచ్చేటప్పటికి అందరూ కూడా అందులోనే ఉన్నారు. 6కి స్టార్ట్ అయింది, 9:15కి అయిపోయింది. ఎందుకు ఏం జరిగింది అని అంటే ఇందులో ఆ గెస్ట్ ఎవరైతే ఇన్ టైం మెయింటైన్ చేస్తున్నాడో, ఆ టైం సెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో, ఆ టైం మెయింటెనెన్స్ స్కూల్కి నేర్పించాడు. ఎందుకు ఆ స్కూల్కి నేర్పించాడు అని అంటే స్కూల్లో ఏదైతే క్రమశిక్షణ అనేది ఒక టైం సెన్స్ అనేది ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఆ టైం టేబుల్ అనేది రేపు పొద్దున పిల్లలకి అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు స్కూల్ నుంచే వస్తుంది. ఒక క్రమశిక్షణ నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, 10 గంటల లోపే వెళ్ళాలి, 10 గంటలకు వెళ్ళాలి అన్నప్పుడు ఆ టైం అనేది నాకు అలవాటు కావాలి. ఆ అలవాటు కావాలంటే ఒక సిస్టమ్ అండ్ సీక్వెన్స్ టైమింగ్ అనేది మెయింటైన్ కావాలి. అది మెయింటైన్ కావాలంటే స్కూల్ దశలోనే అవుతుంది. ఆ స్కూల్కే సిస్టమాటిక్ సిస్టమ్ లేనప్పుడు ఏం జరుగుతుంది, ఇట్లనే డిలే అవుతుంది. రేపు ఒకవేళ ఎగ్జాంపుల్ ఏదైనా పేరెంట్స్ మీటింగ్ ఉందనుకోండి, పేరెంట్స్ మీటింగ్ 11 o'clock అంటే పేరెంట్స్ అంతా కూడా 12కి వస్తారు, కానీ ఆ 11కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సిన పేరెంట్స్ రాలేదు కదా, వాళ్ళు కూడా 12కి పోస్ట్ పోన్ చేస్తారు. దీనివల్ల ఏంటి అంటే టైం సెన్స్ అనేది లేకుండా పోతుంది. చాలా మంది యూఎస్ వాళ్ళు అంటూ ఉంటారు ఇండియన్స్కి టైం సెన్స్ ఉండదు. కారణం ఏంటి అంటే ఇదే, మనం టైం సెన్స్ అనేది మనం ఒక టైం డెడ్ లైన్ పెట్టుకుంటాం. ఆ డెడ్ లైన్ పెట్టుకున్న టైంకి మనం చెయ్యం, దాని తర్వాత 1 గంటకో 2 గంటలకు చేస్తూ ఉంటాం. బేసిక్గా టైం సెన్స్ అనేది మనకు ఒకసారి అలవాటు అవ్వడం మొదలైతే ఆ టైం సీక్వెన్స్గా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ కావడానికి చాలా అవకాశాలు ఉంటాయి.